వరుస ట్వీట్లతో నటుడు ప్రకాష్ రాజ్ హీట్ ఎక్కిస్తున్నారు. ఇక ఈ క్రమంలో మరోసారి ట్వీట్ చేశారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచాక ఇంకో అవతారం. ఏంటి అవతారం? ఎందుకీ అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పరోక్షంగా పవన్ ను ఉద్దేశించే చేశారా అనే సందేహం వ్యక్తమవుతుంది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న క్రమంలో కొన్ని రోజుల క్రితం ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను కోట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇదే. విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారంటూ మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైనటువంటి ఉద్రిక్తతలు చాలు అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఇక ప్రకాష్ రాజ్ పోస్టుపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉన్నప్పటికీ సున్నిత అంశాలపై తెలుసుకొని మాట్లాడాలని పవన్ సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని, అప్పటిదాకా వీలుంటే తన ట్వీట్ మళ్లీ చదివి అర్థం చేసుకోవాలని వీడియో విడుదల చేశారు. అటు సత్యం సుందరం ఈవెంట్లో లడ్డూ అంశం ప్రస్తుతం సున్నితమైందని నటుడు కార్తీ నవ్వుతూ చెప్పడం పైన పవన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడవద్దని సూచించడంతో కార్తీ క్షమాపణ చెప్పారు. అందుకు పవన్ బదులిస్తూ కార్తీ కావాలని అనలేదని అర్థమైందని పవన్ అన్నారు. ఇక హీరో కార్తీకి పవన్ కళ్యాణ్ బదులిచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చేయని తప్పుకు సారీ చెప్పుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ పోస్ట్ చేయడంతో ప్రకాష్ రాజ్ పవన్ తో కోల్డ్ వార్ స్టార్ట్ చేశారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ క్రమంలో తాజాగా చేసిన ట్వీట్ పవన్ ను ఉద్దేశించే చేశారనే అనుమానం కలుగుతుందంటున్న సినీ రాజకీయ విశ్లేషకులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పవన్ కళ్యాణ్ అంటూ నడుస్తుంది. ప్రకాష్ రాజు ఒక ట్వీట్ చేయటము, పవన్ కళ్యాణ్ దానికి చేయటము, ఈ ఇద్దరి మధ్య కూడా ఈ కౌంటర్ వివాదం మాత్రం ప్రస్తుతం జరుగుతూనే ఉందని చెప్పవచ్చు. అయితే విదేశాల్లో షూటింగ్ లో ఉన్నటువంటి ప్రకాష్ రాజు 30వ తారీఖున వచ్చిన తర్వాత తను మాట్లాడతానని చెప్పడం జరిగింది. అయితే ఈ లోపే మళ్ళీ ప్రకాష్ రాజుకి ఒక ట్వీట్ చేయడం మళ్ళీ ఒక సంచలనం అయితే అవుతుందని చెప్పవచ్చు. అంటే అయ్యో గెలక ముందు ఒక రకంగా, గెలిచిన తర్వాత ఇంకొక రకంగా అంటూ ఎందుకు ఈ అయోమయం అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ ఇది ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే చేశారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడినటువంటి కొన్ని వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తను కూడా బాపిస్టన్ తీసుకున్నట్టుగా, తన ఇద్దరు పిల్లలు కూడా బాపిస్టులు, తన భార్య కూడా క్రిస్టియన్ అనేది గతంలో తను చేయటము, ఆ సంబంధించినటువంటి మెగా కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని కూడా క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న వీటిని చూసే మీకు ప్రకాష్ రాజ్ ఇండైరెక్ట్ గా కూడా చెప్పడం జరిగింది. అంటే గెలవక ముందు నువ్వు క్రిస్టియానిటీ వాటి గురించి మాట్లాడావు, ఇతర మతాల గురించి ఆచరిస్తున్న పద్ధతుల గురించి చెప్పావు, గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ రకంగా ఉన్నట్టుగా అంటూ ఆయన ఇండైరెక్ట్ గా వేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పైన మరి మరొకసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తాడా లేకపోతే ఊరుకుంటాడని చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం లడ్డు వివాదంలో ఇటు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్ గానే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఆయన ఏదైతే చేస్తున్నాడో దానిపైన ఇటు టాలీవుడ్ లో కూడా పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇటీవల తమిళ నటుడు కార్తీ కూడా దీనికి సంబంధించి క్షమాపణ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన టాలీవుడ్ లో ఇష్యూ అవుతున్న ఈ సందర్భంలో ఇప్పుడు ప్రకాష్ రాజు మరొకసారి దీనిపైన స్పందించడం చూస్తుంటే మరి ఇప్పుడు దీనికి ఏ విధంగా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అనేది కూడా చూడాలి. ఏదేమైనా కూడా ప్రకాష్ రాజు వర్సెస్ ఇటు పవన్ కళ్యాణ్ అనేది వివాదం మాత్రం లడ్డు వివాదంలో మాత్రం చాలా బాగానే జరుగుతుందని చెప్పవచ్చు. మరి వెంకట్, అంటే గతంలో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కూడా విష్ణు కూడా రీట్వీట్ చేయడం జరిగింది. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం, సో ఏమీ తెలియకపోతే కామ్గా ఉండంటూ కూడా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు చూస్తే బీజేవైఎం దగ్గర కూడా మా అసోసియేషన్ బీజేవైఎం గారు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆయన బ్యాన్ చేయాలని. దీనిపైన ఎవరైనా స్పందించే అవకాశం ఉందా? ప్రస్తుతం మా అసోసియేషన్ దగ్గర అయితే సినీ సంబంధించి ఎవరు కూడా లేరు, కేవలం ఆఫీస్ స్టాఫ్ తప్ప ఎవరు లేరు. అయితే ఇప్పుడు ప్రస్తుతం బీజేవైఎం కార్యకర్తలు అక్కడికి వెళ్ళేసి ధర్నా చేసి మా అసోసియేషన్ సభ్యత్వం నుంచి ప్రకాష్ రాజును తొలగించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇండస్ట్రీ ఇది ఒక రకంగా పొలిటికల్ గా టర్న్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. బీజేపీ హిందుత్వాన్ని తీసుకున్నా కూడా ఇక్కడ పొలిటికల్ గా ఇష్యూ టర్న్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన కూడా ప్రకాష్ రాజు స్పందించే అవకాశం ఉంది. మరి మా అసోసియేషన్ సంబంధించి కూడా మరి ప్రకాష్ రాజు కానీ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు మా ప్రెసిడెంట్ విష్ణు ఏం చేస్తాడనేది కూడా చూడాలి. ఎందుకంటే గతంలో కూడా
ఆ ప్రకాష్ రాజుకి కౌంటర్ ఇస్తూ మా విష్ణు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది లడ్డు వివాదానికి సంబంధించి. ఇప్పుడు లడ్డు వివాదానికి సంబంధించి ప్రకాష్ రాజు పైన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ కోరటంతో మరి ప్రకాష్ రాజు పైన మా విష్ణు చర్యలు తీసుకుంటుందా లేకపోతే ఆయన వివరణ కోరుతుందా ఏంటి అనేది చూడాలి. థ్యాంక్ యూ వెంకట్.